ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూస్తావా? పోకిరి వచ్చాడు కదరా. ఆట చూస్తావా? ఏందక్క లాట చూస్తున్నారు? పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. ఏందట్టా చూస్తున్నా? బీడీ 3Dలో కనపడుతుందా? నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటే. చిన్న గ్యాప్ ఇచ్చారా మచ్చ? ఇప్పుడు చూస్తాగా మనం చేసే రచ్చ ఎంటర్టైన్మెంట్ 3Dలో కనబడిద్ది. ఆట మొదలెట్టిందే నేను ఫ్యామిలీతో ఆడిస్తే ఎలా ఉంటుందో చూస్తావా? ఇక్కడ నుంచి నో వెయిటింగ్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ హంటింగ్. మన షో మొదలెడితే తెర ఏదైనా సరే ఏలేసి గోలేసి కాగితాలు లెగాల్సిందే. ఈ బ్లాస్ట్ ఏం చూశారు? మీకు ఫ్యామిలీ స్టార్ బ్లాక్ బస్టర్ షోని చూపిస్తా. నేను నా ఫ్యామిలీతో రెడీ. ఆడియన్స్, మీరు మీ ఫ్యామిలీతో రెడీయా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో ఫ్యామిలీ స్టార్స్. బేసిక్ గా నేను యూఎస్ నుంచి వచ్చాను. నా స్కూలింగ్ అయిపోగానే నేను యూఎస్ వెళ్ళిపోయి అక్కడే పెరిగి అక్కడే బిజినెస్ చేసుకొని అక్కడే ఉండేవాడిని. అయితే నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మే నన్ను దగ్గరుండి జాగ్రత్తగా నన్ను ఎత్తుకొని పెంచింది. సో నాకు అందుకే మా అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టం. నాకు అక్కడ కనెక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల, బిజినెస్ కనెక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ అమ్మమ్మతో డిస్కనెక్ట్ అయిపోయాను. సో అందుకే నా అసిస్టెంట్ ని పంపించి, అరే అమ్మమ్మ ఎక్కడుందో ఎతకరా, నేను ఇండియా వస్తున్నాను, అమ్మమ్మని కలవాలి, చాలా రోజులైంది, అమ్మమ్మని చూడాలి, మాట్లాడాలి అని చెప్పనన్నా. నా అసిస్టెంట్ గారిని పంపించాను, అమ్మమ్మని ఎతకమన్నాడు. ఇంకా రాలేదేంటి, ఎక్కడున్నాడు? నేను దేని పంపించాను, నువ్వేంటి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మమ్మని చూసి రమ్మని చెప్పి. నువ్వేంటి కొంచెం కష్టం కదన్నా? ఓవర్ యాక్షన్ చేయొద్దు. అమ్మమ్మ ఎక్కడుందో చెప్పు, అర్జెంట్ గా అమ్మమ్మని కలవాలి. యూఎస్ నుంచి వచ్చింది దేనికి? అమ్మమ్మ వెళ్ళిపోయిందన్నా. నేను తీసుకెళ్ళాను కదా అమ్మమ్మని. ఎక్కడగా? అమ్మమ్మ పైకి పోయిందా? అమ్మమ్మ నిజంగా పైకి వెళ్ళిపోయిందా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అమ్మమ్మ? పిలిచి రావడానికి పారాషూట్ వేస్తుంది కదా, పోయింది. మొత్తం పైకి పోయిందన్నా. అమ్మమ్మ ఇదిగో నువ్వు వస్తావని ఎప్పటికైనా అమ్మమ్మ ఈ లెటర్ రాసింది. ఏంటి లెటర్? అమ్మమ్మ నువ్వేంట్రా నచ్చాడు కదా? డైరెక్టర్ సైడ్ క్యారెక్టర్ చేయమన్నా. సైడ్ దేనికిలే ఫుల్ కిక్కిద్దామని చెప్పి వచ్చేసా. ఇప్పుడు నువ్వు అమ్మమ్మ రియాజా? అమ్మమ్మే. ఓకే. చిన్నప్పుడు నువ్వు అమ్మతో ఆడుకుంటా అని చెప్పి బయటికి వెళ్ళి పింకీతో అమ్మానాట ఆడుతూ దొరికిపోయావురా? గుర్తులేదే. అప్పుడు నీకు తొడపాశం కూడా పెట్టా. గుర్తొచ్చింది అమ్మమ్మ.
నువ్వు ఎంత కకృతి అంటే చిన్నప్పుడు అందరు పడుకునేటప్పుడు చందమామ కథలు అడుగుతారా, కానీ నువ్వు పక్కింటి ఆంటీ కథలు అడిగేవాడు. ఇలాంటి ఏదో పనులు ఎన్ని చేసినా కూడా నేను నిన్ను భరిస్తూ వచ్చా. నా రుణం తీర్చుకునే టైం నీకు వచ్చింది. ఏం తీర్చాలో చెప్పు. నా మొదటి కోరిక, నా కుటుంబం అంతా ముక్కలు ముక్కలుగా ఉన్నది, అందరినీ కలిపి డాన్స్ చేసి వాళ్ళందరినీ కలపాలరా. మాటిస్తున్నా అమ్మమ్మ, కలుపుతా. పులిహార కలిపినంత ఈజీ కాదు నాయన మన కుటుంబాన్ని కలపడం. మళ్ళీ నా రెండో కోరిక, నీ తాత ఆస్తి అమ్మి మరి సెకండ్ హ్యాండ్ లో లంకి బిద్దలు కొన్నాడురా. ఆ లంకె బిందెల మీద ఒట్టు, మన ఆస్తి అందరికి ఈక్వల్ గా పంచేస్తాను. నా మూడో కోరిక, అమ్మమ్మ మన కుటుంబంలో 2 మనదలు ఉన్నారా, దాంట్లో ఒకదాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి నాయన. ఎందుకు ఇద్దరే చేసుకుంటా? మంచి ఆటగాళ్ళ ఆశ గద్దుండాలి, అమ్మమ్మ గుణానికి సిగ్గుండాలి అంటా ఉన్నా. సరేనా? సారీ అమ్మమ్మ, నువ్వు అనుకున్న 3 కోరికలు ఈ తప్పనిసరిగా చేస్తానమ్మమ్మ, నీ మీద ఒట్టు. ఏ, అమ్మమ్మ ఏయ్! ఏమైందన్నా? ఇదేంట్రా ఇప్పుడే కదా ఇక్కడ అమ్మమ్మ క్యారెక్టర్ వేసుకొని ఉన్నావు? ఇందాక చెప్పాను కదా నా 2 క్యారెక్టర్లు చేస్తానని చెప్పా. ఫాస్ట్ గా వెళ్ళారా? ఎన్నో మ్యాజిక్లు చేసా, ఈ మ్యాజిక్ నాకు తెలియదే. ఇది ఆ మ్యాజిక్ అన్న, రియాజ్ మ్యాజిక్. అమ్మమ్మ ఇందులోని కొన్ని విషయాలు చెప్పింది. ఆ, 2 మరదలు కూడా ఉన్నారని చెప్పిందిరా. ఫస్ట్ వాళ్ళు పిలిపిస్తే అసలు వాళ్ళతో పరిచయం పెంచుకొని ఏంటనేది. ఓకే, నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తా. పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా పడితే మరి పడుకోరా పని పడనీవురా ఇకడిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా పొరపాటున నిదురలు జారుకున్నా కలలేదు కొనురా ప్యారులో పడిపోతే పరేషానురా ప్యారులో సెక్స్ షురువాయిరా ప్యారులో ప్రతి మలుపుకి మారురా ప్యారులో గోరింటి పైకుంటేరా Oh my baby, oh నీకు ముద్దులు పెట్టాలి. Oh my baby, oh నా చున్నీ నీకు టై కట్టాలి. Craving, craving, craving for you నా పిల్లో పక్కన నవ్వులు నువ్వు. Tripping, tripping, tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. Craving, craving, craving for you నా పిల్లో పక్కన నవ్వులు నువ్వు. Tripping, tripping, tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. నా మరదల్లా మీరు? నన్ను గుర్తుపట్టావా? ఏ. అది బావా, గోళీలాటలో నీకు 10 రూపాయలు వస్తే ఎల్లో కలర్ ఫ్రాక్ కొనిచ్చావు కదా, నీకు ఇష్టమనే ఈ డ్రెస్ వేసుకొని వచ్చా. అప్పటి నుంచి అదే ఫ్రాక్ వాడుతున్నా. అచ్చా అచ్చా, ఓకే. బావా నన్ను గుర్తుపట్టావా? నాకు ఆకలేస్తే ఆ. చిన్న నారింజ మిఠాయి కొనిపించావు, అది నేనే. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అమ్మమ్మని కలుద్దామని వచ్చాను. చూస్తే అమ్మమ్మ ఏమో లేరు, అమ్మమ్మ కాలం చేశారు. మనకి చాలా ఆస్తి ఉండేది తెలుసు కదా. అవును. ఆ ఆస్తి మొత్తాన్ని ఈ వచ్చిన ఫ్యామిలీస్ ని వీళ్ళని ఎంటర్టైన్ చేసి వాళ్ళకి ఆస్తిని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాను. వాటే అమ్మ. గుడ్ ఐడియా. అమ్మమ్మ 3వ కోరిక ఏంటంటే చెప్పాలంటే సిగ్గా చిన్నపిల్లనే నా చేత, సరే తప్పదు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మమ్మ 3వ కోరిక ఏంటంటే నీకు 2 మరదలు ఉన్నారు, ఆ 2 మరదల్లోనే ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకో, ఇంకోళ్ళకి పెళ్లి చెయ్యి అని చెప్పని అన్నారు. బావ నన్ను చేసుకుంటాడు, దానికి పెళ్లి చేస్తాడు. బావా అది జస్ట్ సెట్ లో ప్రాపర్టీ తీసేస్తారు, టెంపరీ. నేను హౌస్ ప్రాపర్టీ, అక్కడే ఉంటది. బావా అది అన్ని మాటలు చెప్తుంది. అదేంటంటే ఇప్పుడు చూడు, దాని పర్సనల్ చూడు, అసలు దాని కటౌట్ చూడు, ఏదో కట్టెపులకి కాటన్ డ్రెస్ వేసినట్లేదు. నాకు ఎందుకో మీరు ఫ్లో లో నిజాలు చెప్పుకుంటున్నట్టు ఒకళ్ళ మీద కంటెంట్ కోసం చెప్తున్నట్లేదు.
దాన్ని చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది నాకు. నాకు కూడా, కానీ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? పక్కకి రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐ మీన్ నేను ఇంట్రోవర్ట్ ని, అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడతాను, అందుకే పక్కకి రా చెప్తానన్న. ఏంటండి నువ్వు ఇంట్రోవర్ట్? ఎప్పుడు ఎవరింట్లో ఉంటావో తెలీదు, నువ్వు ఇంట్రోవర్ట్ మరి. నాకు ఎవరైతే మన చుట్టాలందరినీ తీసుకొచ్చి, ఎక్కువ మంది చుట్టాలను తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారో వాళ్ళతో ఆటలు ఆడిచ్చిన తర్వాత నీకు హార్ట్ ఇస్తాను ఓకే నా బావా. తరపు నుంచి. నీ సైడ్ గెలిచారు, ఓ హార్ట్ ఇస్తా. మనమే గెలుస్తాం. మన ఈ సీజన్ అంతా అయిపోయేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ హార్ట్స్ ఉంటాయో ఓకే వాళ్ళని చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు బాధ్యత అంతా మన చుట్టాలను తీసుకురావడమే. ఓకే బావా. డన్. ఓకే అని చెప్పి నించుంటారేంటి? చుట్టాలని పిలవండి, ఎవరు వస్తున్నారు? నా తరఫు నుంచి అత్తలు వస్తున్నారు బావా నీకోసం. అత్తలు వస్తున్నారా? అవును బావా. ఏయ్, అత్తమ్మ కూతురు. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో. ఏయ్, అత్తలు వచ్చారు, చెట్లు వేసి పెంచండి రా. అత్తల మనసే కాదు, అత్తలు కూడా చల్లగా ఉండాలి. అల్లుడంటే ఇలా ఉండాలి. ఇది అత్తాళ్ళ మధ్య ఆ బంధం అంటే ఇలా ఉండాలి. అల్లుడు ఏసీ కూడా బంద్ చేయించేసి. ఎందుకత్త? హాట్ అత్తలు ఉంటేను నాదొక చిన్న కోరిక. యా. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూసా మిమ్మల్ని, ఇప్పుడు ఇంత అయ్యాక వచ్చాను. ఒక్కసారి ఇదే సాంగ్ మీ అందరితో ఒక చిన్న స్టెప్ నేను అయ్యో, మీరు ఒప్పుకుంటే. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, బాబువ్వ నాకే కావాలి. ఓ, 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 అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో. Let me invite all the young and gorgeous coders. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అసలు మీ డాడీ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎందుకు? చిన్నపిల్లలు ఎక్కడ తప్పిపోతే ఎక్కడ ఎత్తుకుతున్నారు ఆయన? ఇక్కడ తంతే బూర్లో పడ్డం విన్నా గానీ తంతే అందరు అమ్మాయిల మధ్యలో పడ్డం అనేది ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. సో చాలా విషయాలు మనందరం మాట్లాడుకోవాలి. సో కోడలు కూడా దయచేసి హ్యాపీగా ప్లీజ్. సుధీర్ నేను ఒకటి అడుగుతాను, ఒకటి అర్థం కాదు. ఇప్పుడు కోడలు అంటున్నారు, అత్తలు వచ్చి ఇంతసేపు అవుతుంది, కాళ్ళ మీద పడి వాట్సాప్ లో పంపించండి, మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. అది కూడా ఫోటో పంపిస్తాం కదా. ఏం లాభం, మా పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసాం, వంట రాదు పెంట రాదు దండుగా. హలో, యూట్యూబ్ లో నేను వంట కాదు పెట్టిన పెద్ద పెద్ద మంటల సంగతి మీకు తెలీదా? ఇంకా అది రాదు ఇది రాదు అంటారు. అసలు మీకే ఇంత ఉంటే ఈ చిన్నప్పటి నుంచి పెంచి పోషించి మీకు పెళ్లి చేసి ఇచ్చే అత్తలకి ఎంత ఉండాలి? హలో మీకే అంత ఉంటే మీ కొడుకుకి కొడుకునిస్తున్నాం, మరి మాకెంత ఉండాలి? చెప్పింది చాలే, కూసాయమ్మ కూసా. ఫ్యామిలీ అన్నారు, అత్తలు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, ఒక్కడనే అల్లుడున్నా. అమ్మమ్మ ఇప్పుడు అర్థమైంది ఎందుకు కలపమన్నావు అని. ఈ రోజు అత్తలు వచ్చారు, కోడలు వచ్చారు. మీకు ఒక విషయం చెప్దామని నేను స్టార్ట్ చేసే లోపు మంచి ఫైర్ మీద ఉన్నారు ఇద్దరు. కానీ ఇలాగే ఉండాలి, ఎపిసోడ్ అంతా కూడా ఇలాగే ఉండండి. అయ్యో మేము సోఫాలో ఉన్నాం కదా. అమ్మమ్మ నన్ను ఇరికిచ్చి నువ్వు నవ్వుతున్నావా? ఇదంతా ఎందుకు? మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఈ అత్తా కోడల గొడవ కొంచెం పక్కన పెట్టి మనందరం ఫ్యామిలీ లాగా, అంటే ఆ పోటీ తత్వం గేమ్ లో ఉండొచ్చు. అత్తా కోడల మధ్య ఆ ఫైర్ ఆ గేమ్ లో అనేది హ్యాపీగా ఉంచాలి. ఓకే, కోడలు రెడీయా? అత్తలు రెడీయా? ఓకే, అందరూ రెడీగా ఉన్నారు కదా, ఇంకెందుకు కలిసి లెట్స్ బిగిన్ ఫస్ట్ రౌండ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఈ రౌండ్ ఎలా ఉండబోతుందంటే అత్తల టీం నుంచి ఒకరు, కోడల టీం నుంచి ఒకరు వస్తారు. సెంటర్ లోని మీకు ఒక స్టాండ్ మీద బాల్ ప్లేస్ చేసి ఉంటుంది. ఒక ఆడియో ప్లే అయ్యింది. అంటే ఆడియో అంటే ఒక బీజిఎం ప్లే అవ్వచ్చు, ఒక పల్లవి అవ్వచ్చు, చరణం అవ్వచ్చు, ఒక డైలాగ్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలిసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ బాల్ ని పట్టుకుంటారో మీ దగ్గర ఉంటుంది ఆ బాల్, రైట్? కానీ ఆ బాల్ ఎప్పటిదాకా మీ దగ్గర ఉండాలంటే అక్కడి నుంచి ఒక సైరన్ ప్లే, ఆ సైరన్ ప్లే అయ్యేదాకా మీరు ఆ బాల్ ని కాపాడుకోవాలి.
ఈ లోపు ఆపోజిట్ టీం వాళ్ళు అది లాక్కోవడానికి ట్రై చేయొచ్చు. ఆ బాల్ ఎవరి దగ్గర అయితే సైరన్ ప్లే అయినప్పుడు లాస్ట్ ఉంటుందో వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి అర్హులు అవుతారు. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. చాలా బాగుంది. మీకు ఇంకా అర్థమైన భాషలో చెప్పాలంటే క్లియర్ గా, మనం వాటర్ ట్యాంక్ వస్తే బిందులు కొట్టుకుంటాం. సో ఆ కోడలు రెడీ, అతను రెడీ. రెడీ. ఆ బిందె ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకోవచ్చా? నన్ను ఊహించుకుంటే ప్రాబ్లం ఏమైందంటే వదలరు. చెప్పడం మర్చిపోయి, నాకు అసిస్టెంట్ ఉన్నాడు, వాడిని ఈ రౌండ్ అంటే డీజే సెట్ చేసుకున్నా ఒక అసిస్టెంట్. వాడే రౌండ్ లోనే అన్ని ప్లే చేస్తున్నాడు. వాడిని ఆల్రెడీ సెటప్ తెమ్మని రెడీగా ఉన్నాను. రే ఎక్కడున్నారా రియాజ్? అన్నా నిజం చెప్పనా, నేను వస్తేనే కదా ఎపిసోడ్ లేచిందే. నువ్వే ఎనర్జీ తీసుకొచ్చావు. కాదనా, ఈ ప్లాస్టిక్ మొక్కలు తట్టు చేస్తున్నావు నువ్వు. ఎవరు ప్లాస్టిక్ హీరో చేస్తున్నావు. ఎక్కడ హీరో? ఇక్కడే సార్ యుఎస్ లో ఉంటే మనం అసిస్టెంట్ చేసాం తెలుసా. ఓ ఇక్కడ కూడా దానికే వచ్చావా? అన్ని నేనే చూసుకునేది, అన్ని కాంటాక్ట్స్. లక్ష్మి, శిరీష, స్వప్న అన్ని మాయే. అయ్యన్ని ఎందుకు రా? చెప్పకూడదు అట్లే. లోకల్ చెప్పేసాను, అబ్రాడ్ చెప్పాలా? వద్దురా రే. సోనాలి, లిమ్యానియా, గాంబరి, చిత్రక కాదు. నాకు డౌట్ అన్నా, ఏంటి ఫ్యామిలీ అన్నావు, ఒకటే ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ఫ్యామిలీ. అరే నా ఫ్యామిలీ అంటే నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? పాటలు చేసేదాన్ని. అదే చెయ్యి సరేనా? వీళ్ళిద్దరు జెలస్, ఫీలింగ్ జెలస్ అన్న నిజంగా. అతలు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అచ్చా బావా, మా అత్త టీం నుంచి బ్యూటిఫుల్ అత్తమ్మ మౌనిక వస్తుంది. కోడల టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ మా కోడల టీం నుంచి యంగ్ అండ్ డైనమిక్ హారిక వస్తుంది. సో మై ఫస్ట్ క్వశ్చన్, ఒకేసారి ప్లే ఆడియో, మళ్ళీ ప్లే అవ్వదు. అండ్ బాల్ తీసుకునే ఫైట్ లోనే వాళ్ళు మర్చిపోయాను అని చెప్పని అనొద్దు. ఇప్పుడు మీకు ఒక పల్లవి ప్లే అయ్యింది, అని చరణం ఏంటో పాడాలి. సాంబా ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నాకంట పడకుండా బాబోయ్. గాజులు ఓకే, ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఎస్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి వచ్చేసావే నా గుండెలోకి. We'll see what is the right answer. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. Okay, so Kodalu, you're with 1 point in first round. మా కోడలతో తగ్గేదేలే. కానీ నేను ఒకటి చెప్తాను, ఏ మాత్రం తగ్గకుండా అంతే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. వెల్ ప్లేడ్, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ both of you. You're with 1 point once again. Thank you. Moving on to our next question. సెకండ్ క్వశ్చన్ కి మీ టీం, కోడల టీం నుంచి ఎవరు మా వస్తున్నారు? కోడల టీం నుంచి సుకుమారి సునంద వస్తుంది. అత్తల టీం నుంచి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అత్తల టీం నుంచి మా డైనమిక్ లేడీ, మా ఉమా అత్త. ఇప్పుడు ఒక హమ్మింగ్ ప్లే చేస్తాము, ఆ సాంగ్ ఏంటో పాడాలి. సాంబా రెడీ? కదలొద్దు, ఇవ్వద్దు, కదలొద్దు.
గానీ అత్త పట్టు గురించి ఎప్పుడు ఏంటిది జంపింగ్ అండి మధ్యలో వస్తా అనుకున్నాడు. అమ్మో! ఇది ఏ రకంగా నీకు ఫౌల్ అనిపించట్లేదు? ఎందుకు foul ఈ అమ్మా? గేమ్ ఆడమని ఒక ఫ్లోర్ ఇచ్చారు, దానికి ఒక సర్కిల్ ఇచ్చారు, కిందకి దూకకూడదు. మరి ఫౌల్ అన్నప్పుడు ఇవి వెళ్ళకూడదు కదా, ఆవిడ ఆలోచించింది. అక్కడే ఉండాలి కదా. బావా అది తెలివి కాదు, దౌర్జన్యం. ఆట ఆటే ఇగో అల్లుడు ఇదంతా ఎందుకు పాట పాడాలి నీకు? నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. అంతే ఇచ్చిపో. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ రౌండ్ సెకండ్ క్వశ్చన్ విన్నర్స్ ఆర్ అత్తగారు విత్ 1 పాయింట్. కుర్రాడు బాబోయ్ నెక్స్ట్ క్వశ్చన్ రౌండ్ ఆడాలంటే మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారండి? మా సైడ్ నుంచి లేడీ టైగర్, బెంగాల్, ఆడపులి సుజాత రావట్లేదు. సునైనా ఓకే, ఇప్పుడు అత్తల టీం నుంచి ఎవరు ఆ వస్తారు? పులిని చీల్చడానికి మా వైపు నుంచి సింహం వస్తుంది, మా కస్తూరి అత్త. ఓకే, వెల్కమ్ కస్తూరి గారు. ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయింది, ఆ డైలాగ్ ఏ సినిమాలో ఉందో చెప్పాలి. సాంబార్ రెడీయా? శత్రువులు ఎక్కడో ఉండాల, చెల్లెళ్ళు కూతురు. ఈ వెనకాల నేనున్నా. అత్త కూర్చునిపో, అత్త కూర్చునిపో. మీరు బజర్ ఆ బాల్ తీసుకున్నారు, సైరన్ ప్లే మీ దగ్గరే ఉంది. సో ఆన్సర్ చెప్పండి. ప్లే చేయండి ఒకటి. ఒకసారే చేస్తామని చెప్పాము, ఒకసారే ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, నేను చెప్పలేదు ఆవిడే చెప్పలేదు అంటే దిస్ పాయింట్ విల్ గో టు కోడల్స్. So finally, Kodallu, you are with 2 points and Attagaru, you are with 1 point. Thank No you. problem. So next question ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి లారీ వస్తుంది. లహరే లహరే ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. చూస్తారు ఇదే ఆవిడే. రండమ్మా. ఓకే, సో మీ టీం నుంచి సో ఎవరు మా వస్తారు? అత్తల టీం నుంచి మా బ్యూటిఫుల్ లేడీ సుష్మా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక హమ్మింగ్ ప్లే ఇద్ది, ఆ పార్ట్ ఏంటో పాడాలి. రెడీ సాంబా? Ready. సౌండ్. అమ్మా పాడండి అమ్మా. కమాన్ కళావతి. ఫస్ట్ రౌండ్ ఫోర్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ని ఆన్సర్ చేసి ఈ పాయింట్ ని అతను సొంతం చేసుకున్నారు. సో అత్తలు యు ఆర్ విత్ 2 points అండ్ కోడలు యు ఆర్ ఆల్సో విత్ 2 points. గుడ్ ప్లే. కానీ మేము ఎక్కడ తగ్గేదలే. 4 questions లోని 2 ఆన్సర్ చేసేసారు, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి వీ హావ్ టు ప్లే టై బ్రేక్. ఓకే, మరి ఎవరో ఒకరు ఫస్ట్ రౌండ్ ఒకరు విన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఇంకొక క్వశ్చన్ అడగాల్సిందే. సో మీ ఇష్టం, యూనివర్స్ ఎవరినైనా పంపించుకోవచ్చు. మా అత్త వస్తుంది. మా అత్త అటు నుంచి మీ అత్త వస్తే ఇటు నుంచి మా నత్త వస్తుంది. విధి ఎంత బలీయమైనది. సో వెరీ సింపుల్, చాలా సింపుల్ గా ఈసారి హమ్మింగ్ పాటలు అలా కాకుండా ఏంటంటే ఒక డైలాగ్ ప్లే చేస్తాం. ఆ డైలాగ్ ఏ సినిమాలో చెప్పాలి. సాంబా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. మర్యాద రమ్మన్నా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. బావా సొంతం
బట్ ఓకే ఎనీవేస్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి అతను యో విత్ 2 points అండ్ ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి కోడలు విత్ 3 points. ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు కాబట్టి మీకు అమ్మమ్మ ఒక మంచి బహుమతి ఇవ్వమంది. నా చేతులతోనే ఇవ్వాలి అని అన్నారు. సరే నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఇక్కడ వెయిట్ చేయండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మేము ఏమి చేసేదము? ఏమండి అమ్మమ్మ అసలు అమ్మమ్మ అమ్మమ్మ అని నీ అమ్మమ్మ అమ్మమ్మ ఆస్తి ఇది మీకు కావాలా వద్దా? కావాలి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటాం దీనికోసం, వీడియో కాల్ లో చూపిస్తా ఏం ఉండాలి. పసుపు కావాలా? మామూలు చూస్తా ఉంటాను ఇన్స్టాలో నాటిలో. ఇప్పుడు మీరు వర్కౌట్ 4ంటికి వెళ్తున్నాను. మీరేం చేస్తున్నారు ఆ టైం వరకు? ఎప్పుడన్నా 3:30 చూసారంటే ఆ టైంలో నేను యోగాలో ఉంటాను. నాదో ప్రక్రియ ఉంటది వేరేది. ఒక్కటే చేస్తారా యోగా? నాకు యోగా నాదో వేరే ప్రాసెస్, నాది వద్దులే గానీ. జిమ్కి వెళ్ళే ట్రైనర్ కోసం వెళ్తున్నారా, ట్రైనింగ్ కోసం వెళ్తున్నారా? ఇప్పుడు నా జిమ్ కి అమ్మమ్మ ఇచ్చిన గిఫ్ట్ కి ఏంటండి సంబంధం? ఇది తీసుకొని వెళ్ళండి అక్కడ దాకా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈటీవీతో చాలా అనుబంధం ఉంది. సో లెట్ మీ స్టార్ట్ విత్ ప్రీతి గారు. ఫస్ట్ నిలబడి మాట్లాడతాను ఆ విధంగా. ఈటీవీ అంటే ఇంత రెస్పెక్ట్, ఐ డెఫినెట్లీ బో మై హెడ్. నేను స్టార్టింగ్ నుంచి చేసిన సీరియల్స్ అన్ని వెనక్కి వెళ్ళి చూస్తే నేను లెక్క చేయలేను, అన్ని ఉన్నాయి, అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవాలి అంటే ఎండమావుల్లో అసలు ఎంత జాగ్రత్త, ఎంత కేర్ తీసుకునే వాళ్ళు తెలుసా? ఐ వాజ్ ప్రెగ్నెంట్. సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు నేను ప్రెగ్నెంట్ అని. కొంత జర్నీ తర్వాత తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. టెన్షన్ మొదలైంది, ఎలా చెప్పాలి ఏంటి అని. చెప్పిన తర్వాత ఇంకేం చేయలేము, దట్స్ ఓకే అన్నారు. అండ్ క్యారెక్టర్ ఏంటి, వీల్ చైర్ మీద లెగ్స్ ఫోల్డ్ చేసి కూర్చోవాలి. అది పెయిన్ఫుల్ ఉన్నా అక్కడ కేర్ ఎలా తీసుకునే వాళ్ళంటే, షార్ట్ ఉంది అంటే అంత రెడీ చేసుకొని అప్పుడు నన్ను కూర్చోపెట్టేవాళ్ళు. షార్ట్ అయిపోయింది అనగానే కట్ చెప్పే ముందు మీరు గారు ప్రీతిని దించండి అనేవాళ్ళు. ఆ కేర్ ఈటీవీ ఫ్యామిలీలో మాకు దక్కింది. మామూలుగా ప్రెగ్నెన్సీ అనేసరికి ఐ థింక్ ఆల్ ద ఉమెన్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్. సీరియల్స్ లో ఓకే ప్రెగ్నెంట్, వీ షుడ్ గివ్ హర్ బ్రేక్ అని చెప్పి ఓకే ఒక విధంగా ఇట్స్ పర్సనల్ గా ఇది మన చాయిస్. వేరే ఛానల్లో చేస్తుంటే బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ దే సెడ్ ఓకే వీ డోంట్ వాంట్ హర్ ఫర్ ద సీరియల్ అని చెప్పి. దిస్ వాస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫర్ మీ. అది కొంచెం నేను చాలా హర్ట్ అయ్యాను. బట్ ఇది ఎవ్రీ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమే. బట్ దెన్ అగైన్ ఈటీవీ పీపుల్ దే కాల్డ్ మీ అండ్ నాకు స్టేజ్ మీద సీమంతం చేశారు. ఈటీవీ డిడ్ దట్ ఫర్ మీ, సో అ బిగ్ థ్యాంక్స్ టు దెమ్. ఐఎమ్ హియర్ ఫర్ ఈటీవీ షో అండ్ ఏ షో చేయలేదు, ఏ ఛానల్ కి వెళ్ళలేదు. ఐఎమ్ హియర్ అట్ ఈటీవీ. ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరికొన్ని ముచ్చట్లు మళ్ళీ మాట్లాడుకుందాం హ్యాపీగా. సో ఇదే దీంతోని ఇదే ఫ్లో లోని మనం సెకండ్ రౌండ్ కూడా వెళ్ళిపోతాం. ఇది ఇంకా అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫస్ట్ రౌండ్ మనం బాల్ తో ఆడాం, ఈసారి బ్రెయిన్ తో ఆడాలి. ఓకే, సో రెడీ కదా అతను? ఇంకా లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. ఈ రౌండ్ చాలా సింపుల్. ఏంటంటే మీ టీం నుంచి ఒక ముగ్గురు వస్తారు, మీ టీం నుంచి ఒక ముగ్గురు వస్తారు, మీ పోడియంస్ నుంచి ఉంటారు. మీ ముందు అక్కడ 3 ప్లకార్డ్స్ ఉన్నాయి. అంటే ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఇద్దరికి కామన్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఎవరైతే మాక్సిమం రైట్ ఆన్సర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రైట్ ఆన్సర్ అనుకోండి, ముగ్గురు ఏ తీస్తే ఈ టీం విన్నర్ అవుతారు. లేదంటే మాక్సిమం అంటే వీళ్ళందరూ రాంగ్ తీశారు, ఇందులో అట్లీస్ట్ ఇద్దరు రైట్ తీశారు, వాళ్ళు విన్నర్స్ అవుతారు. క్లియర్? ఓకే, రెడీ. యా, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? బాబా నా టీం నుంచి బ్యూటిఫుల్ అత్తలు ముగ్గురు వస్తున్నారు. కస్తూరి అత్త, ఉమా అత్త అండ్ ప్రీతి అత్త. వెల్కమ్ అత్తలు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అత్తకు తగ్గ కోడలు అనిపించుకోవాలి కదా, సో మా టీం నుంచి సూపర్ సుజాత, ఫ్రస్ట్రేటెడ్ కోడలు అండ్ మా లారీ వస్తుంది. సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మనిషి శరీరంలోని అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటది? ఆప్షన్ ఏ చెవు, ఆప్షన్ బి ఫింగరా, ఆప్షన్ సి కన్ను.
Get ready with your answers. Option is first is ear. First is ear, second is Second finger, is third finger. is eye. Open your placards in 3, 2, 1. Open. ఓకే, మీరు ఎందుకు సి అనుకున్నారు? బేసిక్ గా చెప్పాలంటే నేను ఎంసెట్ రాసినప్పుడు ఇన్ఫినిట్ సేఫ్టీ పిన్ అని పెట్టేసి అలా రాసేదాన్ని. సో అందుకే నేను కూడా ఏ ర్యాంక్? మీరు నన్ను ఏడిపిస్తున్నారు. లేదు, నేను కూడా రాసా ఎంసెట్, అందుకే అడిగా. నీది ఏ ర్యాంక్ వచ్చి? నాది పెద్దది, నాది ఫోన్ నెంబర్ అంత ఉంటుంది నా ర్యాంక్. నాది కూడా అంతే, ఫోన్ నెంబర్ అంతే ఉంటుంది. సేమ్ థింగ్, చాలా తప్పలేదు సి తీయడంలో మనం. నేనైతే ఆప్షన్ డి కూడా అడుగుతాను. నేను చెప్పాలా? యా, ఫస్ట్ టైం అసలు అంటే గేమ్ ఆడడానికి వచ్చాం కాబట్టి. యాక్చువల్లీ హ్యూమన్ బాడీలో అతి పెద్ద ఎముక తొడలో, అతి చిన్న ఎముక చెవులో ఉంటదని విన్నాను, రాశాను. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ ఐ మీన్ ఎందులోని? బ్రాంచ్ బీకామ్ జనరల్. అసలు నిజంగా బీకామ్ లో ఏముంటాయి తెలుసు అసలు మామూలుగా? నేను కామ్గా ఉంటా కదా, అది కూడా కామ్గా ఉందని తీసుకున్నా. అంటే మనం కాలేజ్కి వెళ్ళే బ్యాచ్ కాదు. ఎక్కడ ఆగా మన యాక్చువల్లీ అక్కడికి. మీరు ఎందుకు అనుకున్నారు ఏ అని? అనిపించింది. మీరేం చదివారు? నేను మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేశారు ఎందులో అండి? కంప్యూటర్ సైన్స్ లో. అండ్ ఏ ఓపెన్ చేశారు? Okay, let's see what's the right answer. And the right answer is option A. Option A is the right answer. కాకపోతే ఇటు 2 ఏళ్ళు ఉన్నాయి, ఇటు 2 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఫాస్టెస్ట్ ఇందులో ఎవరు తీశారు అని అంటే అత్తలు. సెకండ్ రౌండ్ లోని ఫస్ట్ క్వశ్చన్ మీరు గెలుచుకున్నారు విత్ 1 పాయింట్. ఓకే, గుడ్ వన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ జీవి గుండె తీసి మనిషికి ఉపయోగించవచ్చు? సో ఏ జీవి గుండెని తీసి మనిషికి ఉపయోగించవచ్చు? ఓకే, ఆప్షన్ ఏ డాగ్, కుక్క. ఓకే, ఆప్షన్ బి పంది, పిగ్. ఆప్షన్ సి గాడిద. గెట్ రెడీ విత్ యువర్ ఆప్షన్స్. ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్ అగైన్. ఏ యానిమల్ గుండెని తీసి హ్యూమన్ కి ఉపయోగించవచ్చు? Get ready with your options and you have to raise your answers in 3, 2, 1, open. ఆన్సర్ తీసిన ఏం చెప్తున్నారు? ఉత్తరే మామూలు సరదాగా. ఆప్షన్ ఏ డాగ్ అని ఎందుకు అనుకుంటున్నారు? అది రాంగ్ అని కూడా అనుకుంటున్నాను. అసలు రైట్ అని ఎందుకు అనుకున్నారు అది చెప్పండి. అంటే డాగ్స్ హ్యూమన్స్ తో బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి అనుకున్నాను. ఏమండి, పిగ్స్ ని కూడా పెంచుకుంటారు కదా కొంతమంది. ఐ మీన్ బట్ మెజారిటీ ఎవరిని పెంచుకుంటారు? ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు పెంచుకుంటారు. మా ఇంట్లో కుక్క ఉంది, ఓ పంది కూడా ఉంది. సైంటిఫిక్ రీజన్ లేదు, ఎమోషనల్ రీజన్ ఉంది అంతే. సరే మీరు చెప్పండి, మీరు ఏదో ఆలోచిస్తున్నారు పాపం చాలా. డాగ్ ని విశ్వాసానికి అంటారు కదా, సో విశ్వాసంగా ఉంటారు అని చెప్పి అదేమన్నా రీజన్ అయి ఉంటుంది అసలు. ఓహో, ఆవిడ ఇంగ్లీష్ లో చెప్పింది, మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు నాకు. మీరు అసలు ఆ బి లో ఏముంది నాకు తెలియాలను. బి ఇక్కడ కూడా అసలు ఈవిడ ఏ రీజన్ తో ఓపెన్ చేశారో చూడాలి కదా. తప్పు చేస్తే ఏమర్చారు? అరే పంది అని చెప్తారు కదా. బాబా గాడిద అని అరుస్తారు కదా గుడ్డి తీసి పెడితే. పంది ఎలా అరుస్తారో నాకు కూడా తెలియదు. పందిలా ఉన్నావు తిడతారు అంతే. ఓకే, ఇది ఒక మంచి రీజనే. మీరు ముగ్గురు అనుకుని తీసారా? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ జనరల్ నాలెడ్జ్. తెలుసు ఇదే ఆన్సర్ అని తెలుసు. ఇప్పుడు కుక్క హార్ట్ ఉంటే కుక్కలా అరుస్తున్నావు అని ఎప్పుడు అత్తల్ని చెప్తారు జనరలీ, మామూలుగా కదా. మా సాంప్రదాయంలోనే లేదు అట్లా అత్తల. ఇప్పుడు గాడిద అంటే గాడిదలాగా అన్ని మోసుకోవడం అబ్బాయిల పని. సో అది కూడా మనం చూస్ చేయము. ఇప్పుడు మిగిలింది ఇది ఒకటే బి కదా, వాళ్ళని చూస్తే ఏదో బి తీయాలని అనిపించింది అంతే. మీరేం చదువుకున్నారండి? లా. ఐ మీన్ వెరీ ఫార్. మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా ఓకే, కాబట్టి లా. బట్ లా ఐ ఎస్కేప్, రన్.
చెప్పండి అసలు మీరేమనుకుంటారు? సహజంగా పంది రక్తము పిల్లలు తాగిస్తారు, చంటి పిల్లలకి తాగిస్తారు. తెలియదు. గుండె బాగా పనిచేస్తుంది, పెద్ద ఎటువంటి హార్ట్ సంబంధించిన డిజీజ్ రావని చెప్పి పంది రక్తము తాగిస్తారన్నమాట. తెలియని ఒక కొత్త విషయం చెప్పారు, ఇది నాకు తెలియదు. రీసెర్చ్ మాత్రం పంది మీద జరిగింది అనేసి విన్నాను. యాక్చువల్ గా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను ఏబిసి అనేసి. దెన్ డాగ్ అయితే కాదు అండ్ గాడిద కూడా కాదు అనేది నాకు తెలుసు. ఇక్కడ కొంచెం డౌట్ ఉంది అండ్ ఐ సెడ్ లెట్ మీ టేక్. వెరీ గుడ్. సో అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నేను చెప్పే బదులు యానిమల్ వాయిస్ వస్తే తెలిసిపోద్ది కదా మనకి మ్యాటర్ ఏంటనేది. మేడం పర్ కెన్ వి హ్యావ్ ద ఆన్సర్ ప్లీజ్? And the right answer is option B. సెకండ్ రౌండ్ లోనే 2 క్వశ్చన్స్ అయిపోయినాయి అండ్ 2 క్వశ్చన్స్ కి అత్తలే ఆన్సర్ చెప్పి వి ఆర్ విత్ 2 పాయింట్స్. గుడ్ వన్. సో యాక్చువల్లీ ఈ రౌండ్ లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు చెప్పేశారు, 2 పాయింట్స్ తో ఉన్నారు. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ చెప్పేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇంక ఉండదు, మీరే విన్ అవుతారు. ఓకే, సో హియర్ కమ్స్ నెక్స్ట్ క్వశ్చన్. యుఎస్ లోని వెర్మౌంట్ అనే ఒక ప్రాంతంలోని భర్త అనుమతి లేకుండా భార్య ఏం ధరించకూడదు? ఆప్షన్ ఏ విగ్, ఆప్షన్ బి లిప్స్టిక్, ఆప్షన్ సి పళ్ళ సెట్. కరెక్ట్. సో గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. And you have to give your answers in 3, 2, 1, go. Open. అందరూ ఏ ఇట్ ఓకే. ఇక్కడ బి, ఇక్కడ సి ఇద్దరు డిఫరెంట్ గా తీశారు. మీరు మామూలు తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకే సపరేట్ చేస్తున్నారా? జనరల్ నాలెడ్జ్ చిన్నది. జనరల్ నాలెడ్జ్ దీనికి నేను బాగా ఆన్సర్ చెప్తా. చెప్పండి ఆప్షన్ బి అని ఎందుకు అనుకున్నారు? ఏ విగ్ జనరల్ గా పెట్టుకునే పరిస్థితి రాదు. సి పళ్ళ సెట్ అంత పెద్ద వయసు వాళ్ళకి తీసుకోరు. భార్యాభర్తకి మధ్య సంబంధం లిప్స్టిక్ తోనే కదా ఉంటుంది. నేను ఇది ఎందుకు తీయాల్సి వచ్చిందంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు. చెప్పండి. ఎందుకంటే దీని సమాధానం నేను ఎక్కడ వినలే. అదోకే, మరి ఎందుకు తీసారు అది? ఇప్పుడు మొగళ్ళని ఆడలు కొట్టాలనుకో, బేసిక్ గా హ్యాండ్ కి తొందరగా దొరికేది జుట్టేనండి. అయితే ఇన్ కేస్ ఆడలను కొట్టాలంటే కూడా ముందు జుట్టే కదా దొరుకుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు. మా వాడు బానే ఉన్నాడా ఇంట్లో? చాలా బాగున్నారండి. వాడి ఈ మధ్య ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉందని లైట్ గా అన్నాడు. ఏంట్రా హెయిర్ తగ్గిపోతుందంటే హెయిర్ ఫాల్ అని అన్నాడు. యాక్చువల్లీ మా ఆయనకు పెళ్ళైన తర్వాత జుట్టు బాగా పెరుగుతుందండి. గారు మాస్టర్స్ మీకేమన్నా ఉందా? అంటే కొంతమంది విగ్ పెట్టుకోవడానికి నామోషి ఫీల్ అవుతారు కదా, అలాంటప్పుడు ఎందుకు అన్న కాన్సెప్ట్ లో దాని గురించి పర్మిషన్ అని అనుకున్నాను నేను. వెరీ ఇంటెలిజెంట్. అంటే ఇప్పుడు కరెక్ట్ మాస్టర్స్ లో ఆలోచించారు ఇప్పుడు. ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ option C. అరే పర్ఫెక్ట్. వాట్ ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంతే. ఈ జనరేషన్ వాళ్ళు అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూసుంటారు. సో అలాంటి అద్భుతమైన విలువైన గిఫ్ట్ దాచింది అమ్మమ్మ. అవన్నీ మీకు ఇవ్వమంది. సో సెకండ్ రౌండ్ గెలిచారు కాబట్టి మీకు ఆ గిఫ్ట్ వచ్చేస్తుంది. అమ్మమ్మ రానా వద్దా? మాను అమ్మమ్మ నేను రావాలా? బావద్దా ఈసారి? అమ్మమ్మ నీతో మాట్లాడదు, నాతోనే మాట్లాడతాయి. నాకు వినిపిస్తుంది, నువ్వు ఆపు. అమ్మమ్మ కాదు, తాతయ్య. మన మిమిక్రీ ఆర్టిస్ట్లే కానీ. కొంపతీసా 7 వారాల లాగా మీకు వచ్చాయి ఏంటి? మరి మామూలు ఉండదు ఆట అలాంటిది. అమ్మమ్మ అసలు ఏమొచ్చిందో మనం చూద్దాం కదా. అబ్బా చీరలు ఇచ్చిండే. ఇంక లేడీస్ డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి చిన్న ర్యాంప్ వాక్ ఇవ్వాలి. ఇలా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు కావాలి, లెట్స్ బిగిన్ థర్డ్ రౌండ్. ఇప్పటిదాకా గేమ్ అంటే స్పోర్టివ్ గా గొడవ పడుతూ ఆడాం కదా, ఈ రౌండ్ అలా కాదు, ఎంటర్టైన్మెంట్ తో ఆడతారు అనమాట.
ఏంట్రా అది? ఏమైంది? ఫస్ట్ రౌండ్ లో వీళ్ళిద్దరిని ప్లాస్టిక్ మొక్కలు అన్నాను కదన్నా, వాళ్ళు ఫీల్ అయిపోయి చీరతో కట్టేసి నన్ను కిడ్నాప్ చేశారన్నా. నీకు చేరేందుకు బొక్క లుంగి సరిపోద్ది. లుంగి అవసరం లేదే, టవల్ చాలు వాడికి. ఏంలా ఈ చీర అశుద్ధన్న, ఉత్తుకోట్ల వాసన వస్తుంది అందుకు. అయినా ఇంత చిన్న పిల్లోని కిడ్నాప్ చేయండి, మీకు దమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి. వద్దొద్దు, నువ్వు ఫ్రీగా వచ్చేస్తావు తెలుసు, ఫ్రీగా వచ్చేస్తావు తెలుసు. రియాజ్ వచ్చినాక లేకుండదు, కంటెంట్ ఉండాలి. స్టార్ట్ చేసి ఇంకేమైనా ఉందా నీది? ఏమొద్దు, నువ్వు చెప్పినా నేను చెప్పను. ఓకే. ఏంటి, ఎవరు వస్తున్నారు ముందు? మా అత్తల సైడ్ నుంచి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా అత్తలందరూ వస్తున్నారు. ఓకే, సో అతనందరూ రెడీ కదా? ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ అతను విత్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురియానంగా మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు గిరమంగం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఫంటాస్టిక్ డాన్స్ పర్ఫార్మెన్స్. అందరూ సింక్ లో చేస్తున్నారు, కానీ మీలో మీకు ఎవరికి సింక్ లేకుండా చేశారు. అది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చిన్నప్పుడు స్కూల్లో జరుగుతాయి. పక్కనోడు ఏ వేస్తున్నాడు, ఇలా వేస్తున్నాడు, అమ్మో ఇది నెక్స్ట్ అని చెప్పి ఇలాగే చేస్తుంటాం కదా. సో ఇలాగా మీరు అందరూ వేస్తుంటే ఏదో చిన్నపిల్లలు డాన్స్ చేసినట్టు అనిపించమాట. అంత బాగా, అంత క్యూట్ గా అనిపించింది అనేది నా ఉద్దేశం. మన సైడ్ ఏమన్నా ప్లాన్ చేశారా లేదంటే? బావా, మా సైడ్ నుంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సునైనా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ సునైనా ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కళకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. Such an emotional performance. I know how it feels like. మీకు మీ మదర్ కి ఉన్న అనుబంధం. A few words from you. ఇంకా 3 months కూడా పూర్తి అవ్వలేదు. నేను మళ్ళీ కమ్బ్యాక్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్ మీద నాకు వేరే ఏం చేయబుద్ధి అవ్వలేదు. అమ్మ తప్పితే ఏ పాట ఏది చేయబుద్ధి అవ్వలేదు. వాట్ ఎవర్ ఐమ్ హియర్, ఈ డాన్సో, సంగీతమో, ఈ ఆర్టిస్టో, లేకపోతే వాట్ ఎవర్, సునైనా ఇస్ నథింగ్ బికాస్ ఆఫ్ హర్. తను లేకుండా ఏమీ లేదు. అండ్ తను పోయింది కూడా చాలా డిఫికల్ట్ సినారియో. అప్పటి వరకు ఉండి నేను వేరే కంట్రీకి పర్ఫార్మెన్స్కి వెళ్ళిన 3rd డే చనిపోయింది. 3 days కూడా ఉండలేకపోయేది నేను లేకుండా. ఇన్ని ఇయర్స్ నేను అసలు I somehow feel I'm the reason for her death. I wanted to show a tribute. నేను చూపించింది కూడా నేనే చేసుకున్నాను. ఆ లాస్ట్ రైట్స్ మా దాంట్లో పసుపు పెట్టి చేసి ఆఖరి పిల్ల చేయాలి అని అంటారు. అమ్మ అమ్మ అని పిలుస్తున్నప్పుడు కూడా లేవలేదు. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన. Wherever she is, if she could actually forgive me, I'm really very sorry. I didn't mean to hurt you anyway.
మనం ఈ ప్రపంచంలోని ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి తప్పులు చేసినా క్షమించేది తల్లిదండ్రులు మాత్రమే. ఇంకెవరు క్షమించలేరు. అంత గొప్ప మనసు వాళ్ళకు ఉన్నది. అండ్ డెఫినెట్లీ ఐ నో షీల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎక్కడున్నా సరే తన ఈ పర్ఫార్మెన్స్ కూడా చూస్తూ ఉంటారు అనమాట. నా కూతురు ఇప్పుడు నా కోసం చేసింది అని చెప్పి ఆనందపడతా ఉంటారు. కీప్ గోయింగ్ లైక్ దిస్ అండ్ సచ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎవ్రీబడి. సారీ ఫర్ యువర్ లాస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సునైనా గారు. మీ అందరి కోసం మనందరం మన పేరెంట్స్ తో ఉన్న ఒక చిన్న ఫోటోస్, పిక్చర్స్ లాంటివి మా డైరెక్షన్ టీం మీ అందరి కోసం ప్లాన్ చేశారు సర్ప్రైజ్. సో కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ ఎల్ఈడి ప్లీజ్? కను పాప నువ్వై వెలుగిస్తూ నా కళకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల. ఐ నో హౌ మచ్ మేజర్ రోల్ అంటే ఒక ఫీమేల్ లైఫ్ లోని మదర్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తారో అర్థమవుతుంది. సో ఇక్కడ మీ అందరూ చూడంగానే ఐ మీన్ ఎవ్రీబడి సో ఎమోషనల్. సునంద గారు, ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ మామ్. యాక్చువల్లీ ఆ ఫొటోస్ 11-12 ఇయర్స్ బ్యాక్. తర్వాత నాకు ఫొటోస్ లేవు మా మదర్తో. ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో సింగిల్ పేరెంట్గా మా ఫాదర్ 2010లో చనిపోయాక నన్ను ఇండస్ట్రీ దగ్గరుండి తీసుకొచ్చిన వెనకే నించొని ఈ స్టేజ్కి రావడానికి కారణం మా అమ్మ. చూసారు, నేను చాలా హైట్స్కి ఎదగడం చూశారు. లాస్ట్కి వచ్చేసరికి మనుషుల్ని గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయారు మా మదర్. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాం ఇంటికి. అయినా కూడా ఒకటే మాట అన్నారు, నేను చాలా మంచి పొజిషన్ లో చూడాలి, నేను పైన నేను చూస్తాను అని. దాని తర్వాత నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. బట్ అమ్మ లేకపోతే లైఫ్ అసలు ఫుల్ఫిల్ అవ్వదు, ఎవరు చేయలేరు కూడా. కానీ ఎప్పుడు బాధపడినా ఆ రోజు నైట్ మా మదర్ నా కల్లోకి వచ్చి కనబడతారు క్లియర్ గా, నీకేం కాదు నేను ఉన్నాను. సో నేను స్ట్రాంగ్ ఎప్పటికీ ఉన్నాను, ఏడవాలని లేదు. బట్ ఐఎమ్ సో స్ట్రాంగ్. నేను నించుంటున్నాను అలానే, కానీ మిస్ అవుతాను మా అమ్మని. నాకు బ్యాక్ బోన్ అయినా నా ఇన్స్పిరేషన్ అయినా మా అమ్మే. ఇంకెవ్వరూ లేరు నా లైఫ్ లో, కానీ ఆమె లేని లోటు ఎవరు అసలు తీర్చలేరు. డోంట్ వరీ, యువర్ మామ్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. మీరు ఇందాక చెప్పినట్టు మీకు ఏ బాధ వచ్చినా సరే మీకు కల్లోకి వచ్చి మీకు చెప్తున్నారంటే షీఈ్ ఆల్వేస్ దేర్ అండ్ షీల్ డెఫినెట్లీ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఎవరు లేరు అనుకోద్దు, వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ, వీల్ ఆల్వేస్ బీ దేర్ యాజ్ అ ఫ్యామిలీ. బీ హ్యాపీ ఆల్ ద టైమ్ అండ్ కీప్ స్మైలింగ్. ఉమా గారు, ఈ వర్డ్స్ అబౌట్ యూ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేము ముగ్గురు ఆడపిల్లము, చాలా సపోర్ట్ ఇచ్చేది. అలాగా అనుకోకుండా ఆవిడకి తెలియదు అన్నమాట. ఫస్ట్ నేనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే చెప్పారు, మీరు చెప్పకండి ఇప్పుడే అన్నారు. నేను ఆక్సిజన్ తీసుకుని ఒక రూమ్ లో ఉండాలా, ఒక మంచం మీద పడుకోవాలని చెప్పి ఆవిడ చాలా కుంగిపోయారు. ఆవిడ లాస్ట్ ఒక మాట అన్నారు, ఆ రోజుల్లో నేను 40 రూపాయల కోసం ఆలోచించాను అంటే ఆవిడకి ఆ రోజు పెట్టుకునే పరిస్థితి లేదు. అదే 40 రూపాయలు నేను ఇచ్చుంటే గనక ఇప్పుడు నువ్వు నటిస్తున్నావు, దాంతో పాటు ఒక విద్య ఉండేది, ఒక డాన్స్ టీచరో లేకుంటే ఏదో అయ్యేదానివి. నేను అప్పుడు అలా చేస్తున్నాను కాబట్టి ఇలాగా నువ్వు ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు, అదొక తప్పు పని చేశానమ్మా, నాకు క్షమించని చెప్పన్నారు. అలాగా మా ఫాదర్
అంటే మదర్ లేకపోతే భార్య లేకపోతే భర్త బతకలేడు. సహజంగా భర్త పోయిన భార్య బతకచ్చు. ఆయన కుంగిపోయి స్టంట్ వేసుకుని ఆయన కూడా చనిపోయే వరకు వెళ్ళిపోయారు. అప్పుడు నేనే కాపాడుకుని సిస్టర్స్ వచ్చారు కానీ పేరుకే. అలాగే దేవుడు నాకు 2 ఆడపిల్లలు ఇచ్చారు. ఆ ఆడపిల్లల్ని పెంచినప్పుడు తెలిసింది మా అమ్మ అంత సఫర్ అయ్యింది అనేది తెలిసింది. ఆ పెయిన్ లో నుంచి బయటకు వచ్చాను. ఆ 2 కోసమే ఇప్పుడు బతుకుతున్నాను అంతే. తల్లిదండ్రులను చూసుకోవడం కూడా ఒక అదృష్టం అండి. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానీ ఆ అదృష్టం మనకు రాదు. సో ఆ అదృష్టం మీకు దక్కింది. అండ్ మీ మదర్ అంటే నాకు తెలిసి ఆ 40 రూపాయలు ఇవ్వకపోవడమే మంచిదేమో ఆ టైంలోని. ఎందుకంటే ఇంత గొప్ప కళాకారులు మేము మిస్ అయ్యడం అందరం. సో ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ దట్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్. అది ఎన్నో జన్మల పుణ్యమో అదృష్టం మన వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టం దొరికిందంటే. కీప్ డూయింగ్ లైక్ దిస్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్. థ్యాంక్ యూ. బాను, టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ మామ్. మా అమ్మ గురించి నిజంగానే చాలానే చెప్పాలి. చిన్నప్పటి నుంచి అమ్మలా కావాలని కోరుకునేదాన్ని. బట్ ఆ టైంలో ఆమె నాకు ఇవ్వలేదు. ఆ కోపం ఉండేది అనమాట. ఏంటి నన్ను పట్టించుకోదేంటి ఈవిడ అని. దాని తర్వాత ఆమె నన్ను మళ్ళీ అంటే నా దగ్గర రావడం, నన్ను లవ్ చేయడం ఇలా చేసింది. బట్ సమ్ టైమ్స్ చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే నేను చాలా అరుస్తుంటాను మీద. ఆమె ఏదో మాట్లాడాలని కాల్ చేస్తుంటుంది. బట్ నేను ఏదో టెన్షన్ నుండి తిడుతూ ఉంటాను. తర్వాత రియలైజ్ అవుతా, అయ్యో ఆమె తిట్టానే, ఆమె ఏదో మాట్లాడాలని ఫోన్ చేసింది అని. అలా చాలాసార్లు జరిగింది. కొన్నిసార్లు నేను రియలైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడతా. బట్ అస్సలు పట్టించుకోదు ఆమె. బట్ మా అమ్మని ఎవరైనా అంటే వాళ్ళ తాట తీసేస్తుంది. అంటే ఎవరితో మాట పడదు. నేను ఒక్కదాన్ని తిడితే మాత్రం ఏమనదు నన్ను. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో నేను ఎప్పుడైనా ఆమె కాల్ చేసినప్పుడు నేను ఎప్పుడైనా బాధపడుతున్నాను అనుకో, మెల్లగా మాట్లాడతా. అది ఆమె ఒక్కటి కేసేస్తుంది. అడుగుతుంది, ఏమైంది, ఓకేనా, ఏమైంది, ఓకేనా, బాగానే ఉన్నావా, ఒక్కదానివే ఉన్నావా. సో మా అమ్మకి ఎప్పుడు ఎక్కువ ఓవర్లో నేను చూపించలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నా, మమ్మీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేసింది. సో మీరు నా లైఫ్లో అంటే నేను మీకు పుట్టడం నిజంగా నా అదృష్టం. ఐ లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకి తల్లిదండ్రుల రూపంలో ఇస్తారు అని చెప్పి అందుకే అంటారు అనమాట. అని ఏంటంటే మనం ఎన్నన్నా అమ్మని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఎవరు ఫోన్ చేస్తే మనం అరిచేయడం చేస్తూ ఉంటాం కదా, ఏమనరు. కానీ మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే గనక వాళ్ళు అసలు తట్టుకోలేరు, వెళ్ళి అఫెండ్ చేస్తారు బాగా. సో దట్ ఈస్ వాట్ ఈస్ మదర్స్ లవ్. పేరెంట్స్ లవ్ అంటేనే అలా ఉంటుంది. మనం ఎన్నన్నా వాళ్ళు పడతారు, కానీ మనల్ని ఏమన్నా అంటే వాళ్ళు పడలేరు, వాళ్ళు వచ్చేస్తారు ముందు. అన్కండిషనల్ లవ్. మనం షో మొదలెడితే తెర ఏదైనా సరే ఏలేసి గోలేసి కాగితాలు లెగాల్సిందే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కుర్చీని మార్చబెట్టి కుర్చీని మార్చబెట్టి ఏందట్టా చూస్తున్నా? ఇక్కడ ఎవరి బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. కుర్చీని మార్చబెట్టి
ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ బిగిన్ ద ఫోర్త్ రౌండ్. ఈ రౌండ్ వెరీ సింపుల్. ఇటు నుంచి ఉన్న 5 కంటెస్టెంట్స్, 5 అత్తలు అక్కడ కూర్చుంటారు. ఆ స్టెప్ ఉంది కదా, దాని మీద కూర్చుంటారు. ఇక్కడ నుంచి ఉన్న 5 కోడళ్ళు కూడా అక్కడ ఉన్న స్టెప్ మీద కూర్చుంటారు. ఇక్కడ ఎల్ఈడి మీద కొన్ని టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ డిస్ప్లే చేసిన టాపిక్ లోని మీరు ఏదో ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే, నా దగ్గర కాయిన్ ఉంటుంది, దానికి ఒక రెడ్ సైడ్ అండ్ బ్లూ సైడ్ ఉంటుంది. నేను ఫ్లిప్ చేసిన తర్వాత ఎవరు ఏ సైడ్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ అనుకోండి, రెడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ టాపిక్ మీరు గెలిస్తే మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఆ టాపిక్. ఆ టాపిక్ సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ కూర్చున్న వాళ్ళలోంచి ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ బజర్ ని ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు, మీకు ఒక పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీమ్ లోంచి ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. మీరు రైట్ చెప్పారు, మీకు ఒక పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీమ్ లోంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు బజర్ కొట్టి రాంగ్ చెప్పారు, మీకు పాయింట్ రాదు, ఆ పాయింట్ ఆపోజిట్ టీంకి వెళ్ళిపోయింది అండ్ మీ టీం లోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అతను రెడీ? కోడలు రెడీ? మరి ఇంకెందుకు పిల్లకాలంలోకి వచ్చండి. సో ఏ స్టార్ అంటే ఏ కలర్ ఎవరికి కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మా తరఫు నుంచి బ్లూ. బ్లూ. సో రెడ్ మీకు. ఓకే, రెడీ? So can we have the topics on LED please? Last 5 seconds ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి. 5. మా అత్తల సైడ్ నుంచి మేము మైథాలజీ. Your first question. రామాయణంలోని తన రెక్కలు కోల్పోయిన పక్షి పేరేంటి? ఆవిడ పాపం లేచి వెళ్తూ సపోర్ట్ కావాలని ఈవిడ లైవ్ దోసి. ఫస్ట్ బజర్ మీరు కొట్టారు ఉమా గారు. యా, జటాయువు. దట్స్ ద రైట్ ఆన్సర్. సో 4th రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ అసలు మీరు విన్నారు. యు విత్ 1 పాయింట్. అండ్ ఇప్పుడు మీకు ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందులో ఇంటెలిజెంట్ వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు, మీ ఇష్టం, మీరు ఎలాగన్నా. తెలివైన వాళ్ళు అయితే సుజాతని ఎలిమినేట్ చేస్తారు. లేదు అలా కాదు, మేము చెయ్యం. ఆమె కూర్చుండే పాపం సల్లగా. ఎవరిని ఎలిమినేట్ చేయాలి? సో అత్తల సైడ్ నుంచి మేము ఎలిమినేట్ చేద్దాం అనుకు సునంద. ఎస్. ఓకే, అత్ర యు విత్ 1 పాయింట్. గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ యూ వాంట్ టు స్టిక్ టు ద సేమ్ టాపిక్ ఆర్ ఎల్స్ లేదంటే మళ్ళీ వేరే దానికి వెళ్ళాలి? మైథాలజీ. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఓకే, ఎన్ని? 18 పర్వాలు. రైట్ ఆన్సర్ అగైన్. ఓకే, సో అతను యు విత్ 2 పాయింట్స్. ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. హూ డు యు వాంట్ టు ఎలిమినేట్? సునైనా. ఈ ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే ఇంకా నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ కూడా ఏం లేవు. హ్యాపీగా మీరు విన్ అయిపోతారు. మీరు ఇదే టాపిక్ కి స్టిక్ అవుతారా? యూ వాంట్ టు చేంజ్ ద టాపిక్? మైథాలజీ ఇదే. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కటి రైట్ చెప్తే చాలు. దట్స్ ఇట్. యా. ఓకే, ఆల్ రైట్. సో యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఆంజనేయులు వారి వాహనం ఏమిటి? ఫస్ట్ హారిక. మీరు చెప్పకపోతే కూడా వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఈ పాయింట్ వాళ్ళకి. మీరేం చెప్పకండి. ఓకే, 10, 9. కాదు, గాల్లోనే ఇలా వెళ్తారు. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. పక్షి. మీరు చెప్పండి. క్యామెల్. ఒంటె. అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్.
సో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్స్ అత్తలు. ఏ ఎనర్జీ అత్తలా మజాగా మామూలు కాలేదు, దుమ్ము దులిపారు. ఫస్ట్ రౌండ్ ఏదో కొంచెం డౌన్ అయ్యేసరికి అందరూ అరే ఏంటి ఓడిపోయారు అది ఇది అని అనుకున్నారేమో, కానీ నెక్స్ట్ రౌండ్ నుంచి ఎక్కడ తగ్గేదేలే. సూపర్, వెల్ ప్లే. అండ్ కోడల్లో అంతే ఈక్వల్ టఫ్ ఫైట్ అండ్ అంతే ఈక్వల్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. వెల్ ప్లేడ్ యూ ఆల్సో, వెరీ గుడ్, ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్. సో అయితే ఇప్పుడు ఫైనల్ రౌండ్ విన్ అయిపోయారు కాబట్టి మరి ఫైనల్ రౌండ్ లోనే అమ్మమ్మ మీకు దాచుంచిన ఆస్తి ఏంటి అమ్మమ్మ? ఏంటి కాదు రెండా? అయ్యో ఇలా అని తెలుసుంటే కొంచెం కష్టపడి ఆడేవాళ్ళం కదా. జస్ట్ అమ్మమ్మ గది అని అక్కడ ఒకటి ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళండి, అక్కడ మీకు రెడీగా ఉంటుంది ప్రాపర్టీ, తీసుకోండి హ్యాపీగా. తీయండి, ఓపెన్ చేయండి. కాదు బావా, లంకె బిందెలు ఆ బిందెలు ఈ బిందెలు అన్నావేంటి బావా? ఏమండి? ఏంటివి? ఆ రాళ్ళు అంత ఉపయోగం తెలుసా? అవి ఇప్పుడు దొరకట్లేదు. ఫస్ట్ ఎపిసోడ్ లో నా బాధ్యత తీర్చేశాను, నువ్వు చెప్పినట్టే ఈ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు చాలా హ్యాపీ, కలకల్లాడుతున్నాయి మొహాలు. చాలా చాలా హ్యాపీగా ఉంది. బావా మర్చిపోయావు నువ్వు. అంటే ఏ టీం విన్ అయితే ఏ మరదలు విన్ అయితే వాళ్ళకి హార్ట్ ఇస్తా అన్నావే. ఫస్ట్ ఎపిసోడ్ లోనే నా మనసు గెలుచుకుంది బాలు. ఆడియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ లోని ఇవ్వండి ఈ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫీవర్ ఎంటర్టైన్మెంట్ స్టాఫ్ ఆన్ ది లైన్, టేక్ కేర్, బై బై, లవ్ యు ఆల్.